charged expenditure, charged expenditure, charged expenditure, side heading, charged expenditure. చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అండి. అంటే చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటే దోస్ బిల్స్ లేదా దోస్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, అంటే మాకు ఇంత డబ్బు కావాలి అని చెప్పి. మామూలుగా ఇక్కడ డిమాండ్ ఫర్ గ్రాంట్ అని చెప్పి ఒక చిన్న పదం ఉందండి, దాన్ని చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ ఎట్లా తయారు చేస్తారు, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని బాబు మీ ఖర్చు ఎంత, బాబు మీ ఖర్చు ఎంత అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్స్ని అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళంతా డిపార్ట్మెంట్స్ ఖర్చులన్నీ రాసిన తర్వాత దాన్ని ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్ లాగా తయారు చేసి ఇస్తారు. అంతే కదండి, సేమ్ కంపేర్ టు అవర్ హోమ్ బడ్జెట్. ఇప్పుడు మనం ఇంట్లో మన ఫాదర్ బడ్జెట్ వేస్తానప్పుడు ఏం చెప్తారు, అరే నీ ఖర్చులు ఎంత ఈ మంత్కి అని అడుగుతారు. డాడీ ఈ మంత్ నేను ఒక కోర్సులో జాయిన్ అవుతాను, ఈ మంత్ ఒక కోర్సులో జాయిన్ అవుతాను, ఈ మంత్ సో అండ్ సో బుక్స్ కొనుక్కోవాలి, ఇది ఉండాలి, నాకు ఈ మంత్కి ఒక 4,000 కావాలి అని అడుగుతారు. 4,000 కాదు, 10,000 కావాలని అడుగుతారు. అదేవిధంగా మీ మదర్ని కూడా అడుగుతారు. ఆవిడ ఏం చెప్తుంది, సో ఇవి ఖర్చులు టోటల్గా నాకు ఒక 20,000 కావాలని ఆవిడ చెప్తారు. ఇంకా మీ ఫాదర్ ఆయన ఖర్చులు అవి వేసుకొని మొత్తం వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఆయన ఆలోచిస్తాడు, ఏంటి వీడు లాస్ట్ ఇయరే కదా కోర్స్, లాస్ట్ మంతే కదా కోర్స్ జాయిన్ అయినాడు, మళ్ళీ వీడికి ఇంకో కోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి పిలిచి స్క్రూటనైజ్ చేస్తాడు. ఇదేం కోర్సు, అదేం కోర్సు, ఈ కోర్సుకి ఎందుకు నీకు డబ్బులు కావాలా, ఈ కోర్సు వల్ల నీకు ఉపయోగం ఏంటి, ఏమో నీకు కావాల్సిన అవినాభావ వ్యక్తి ఎవరన్నా ఆ కోర్సుకు పోతున్నారని చెప్పి నువ్వు కూడా పోవాలని చెప్పి అనుకుంటానవేమో, ఎవరికి తెలుసు. అర్థమవుతుందా? నేను మాట్లాడే లెక్చర్ గురించి అంటే సేమ్ లెక్చర్ ఆ కోర్స్ గురించి చెప్తా అంటే మీరు ఆ లెక్చర్ కోసం పోతున్నారు. అర్థమైందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన స్క్రూటనైజ్ చేస్తాడు మిమ్మల్ని. స్క్రూటనైజ్ చేసిన తర్వాత అవసరం లేదురా నీకు ఈ కోర్సు, నువ్వు డ్రాప్ అయిపోవట్టు. అంటే ఏంటి, గిటార్ క్లాస్కి పోవాలనుకుంటున్నారు మీరు, గిటార్ క్లాస్కి 5,000 అయింది ఖర్చు. మీరు చెప్పారు డాడీ నేను ఈసారి గిటార్ నేర్చుకుంటాను. ఏం గిటార్ నేర్చుకుని రోడ్ల మీద ఏమైనా వాయిస్తావా, అవసరం లేదు మనకు గిటారు, సో నీకు ఆ 5,000 ఖర్చు ఆయన కొట్టేస్తున్నారు. మళ్ళీ మీ మదర్ని పిలుస్తారు, ఈ వీక్ నీకు 20,000 వచ్చినాయి, ఏం ఖర్చులు ఉన్నాయి అని చెప్తారు. మదర్ ఏం చెప్తారు, ఇంటి పాలోడికి మనం ఇంత కట్టాలి, అదే మిల్క్ మ్యాన్కి ఇంత కట్టాలి, లేదు పేపర్ వాడికి ఇంత కట్టాలి, ఇంత మొత్తం ఆవిడ ఖర్చులు అని చెప్పి లాస్ట్లో నాకు నా పర్సనల్ ఖర్చులు అని చెప్పి ఆవిడ చెప్తారు. ఈ పర్సనల్ ఖర్చులు అవసరం లేదని చెప్పి కొట్టేసేంత ధైర్యం చేయరు కాబట్టి వేరే చోట ఏడైనా కొట్టేస్తారు. అర్థమవుతుందా? వేరే చోట ఏడైనా కొట్టేసి దాన్ని స్క్రూటనైజ్ చేసుకుంటారు. అట్లా ప్రతి ఒక్కటి స్క్రూటనైజ్ చేసుకుని నేను ఫైనలైజ్ ఒక బడ్జెట్ వస్తుంది, దాన్ని ఫైనల్ బడ్జెట్ అంటారు. ఇప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది ఏంటంటే ఒక్కొక్కరు అడుగుతారు కదా, డాడీ నాకు 10,000 కావాలి, నాకు 10,000 గ్రాంట్ ఇవ్వండి అని డిమాండ్ చేయడం. దాన్ని ఏమంటారంటే డిమాండ్ ఫర్ గ్రాంట్ అంటారు. అంటే ఒక్కొక్క మినిస్ట్రీ ఏం చేస్తుంది, వాళ్ళకి ఎంత డబ్బు కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటామండి, డిమాండ్ ఫర్ గ్రాంట్. ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్ని ఇక్కడ అయితే ఫాదర్ కాబట్టి సింగిల్ మ్యాన్ డెసిషన్ తీసుకుంటాడు, పార్లమెంట్ కాబట్టి అందరూ కూర్చుంటారు, వాళ్ళు కూర్చొని దానిపైన డిస్కషన్ చేసుకుంటారు. అర్థమైందా? డిస్కషన్ చేసుకుంటారు. ఆ డిస్కషన్ చేసేటప్పుడు దెర్ ఈజ్ ఎ వర్డ్ కాల్డ్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అండ్ అన్చార్జ్డ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటే దెర్ ఈజ్ నో డిస్కషన్, దాన్ని కంపల్సరీగా పే చేయాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి రెంట్ అనుకుందాం, ఇంటి రెంట్ని డిస్కషన్ చేస్తామా మనం ఇంట్లో, చచ్చినట్టు పే చేయాల్సిందే ఆ రెంట్. ఇంటి రెంట్ కానీ, కరెంటు బిల్లు కానీ, పేపర్ బిల్ కానీ, టీవీ బిల్ కానీ, ఇట్లాంటివి ఏవవుతుంటే వీటిని మనం డిస్కస్ చేయలేమండి, వాడు అడిగింది ఇచ్చేసి పోతూ ఉండాల్సిందే. దాన్ని ఏమంటారంటే చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా మన పార్లమెంట్లో కూడా దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్ కాల్డ్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్, విచ్ మీన్స్ దేర్ మస్ట్ బీ నో స్క్రూటనీ, నో డిస్కషన్ అపాన్ దోస్ డిమాండ్స్, దట్ మస్ట్ బీ గివెన్ డైరెక్ట్లీ, లైక్ శాలరీస్, లైక్ పెన్షన్స్. వాటిని మనం ఏమంటామంటే చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటాం. వాటిని మనం ఏమంటాము, చార్జ్డ్ ఎక్స్పెండిచర్. పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. అన్చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటే యూ కెన్ పుట్ టు ఓట్, అవసరమా, నీకు అది ఇంపార్టెంటా అని చెప్పి ఏదైతే చేస్తారో దాన్ని ఏమంటారంటే అన్చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ యొక్క సైడ్ హెడ్డింగ్ రాసుకోండి, చార్జ్డ్ ఎక్స్పెండిచర్. ది బడ్జెట్ హ్యాస్ టూ టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్. which are charged and uncharged, which are one by one, charged and uncharged. Charged and uncharged. The charged expenditure are such expenditure, charged expenditures are such, the charged expenditure is such expenditure where the demands for grants are made directly from the consolidated fund,
are made directly from consolidated fund and they are not discussed and put to vote. And ఒక నిమిషం, and they are only discussed and cannot put to vote. And they are only discussed and cannot put to vote. ఇప్పుడు మన ఇంటి రెంట్ కూడా అనుకోండి, అది ఎక్కువ ఉందనుకోండి, దాన్ని డిస్కస్ చేస్తారు ఫస్ట్, అవసరమా మనకి ఇంత పెద్ద ఇల్లు, కొద్దిగా ఏదైనా మోడరేట్ హౌస్కి ఏదైనా షిఫ్ట్ అవుతాము అని చెప్పి ఆ డిస్కషన్ అనేది ఉంటుంది. బట్ కానీ రెంట్ ఇవ్వడం అనేది మ్యాండేట్ కదా, రెంట్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే. సో దాన్ని ఏమంటారంటే డిస్కస్డ్ అండ్ పుట్ టు ఓట్. అంటే దే విల్ బి డిస్కసింగ్ దట్ బట్ కెనాట్ పుట్ టు ఓట్. వాళ్ళు ఓటింగ్ అనేది చేయలేరు, దాన్ని కంపల్సరీగా పే చేయాల్సిందే. ఎగ్జాంపుల్ ఏంటి, శాలరీస్, పెన్షన్స్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ. నెక్స్ట్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ చెప్పినాం కదా ఆల్రెడీ, ఇది అవసరం లేదులేండి, చిన్న విషయం. సరే రాసుకోండి. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్. ఇప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్స్ దేంట్లో వస్తుందండి? దేంట్లో వస్తుంది డిమాండ్ ఫర్ గ్రాంట్ అనేది? మనీ బిల్లో వస్తుంది, బడ్జెట్లో వస్తుంది. బడ్జెట్లో డిమాండ్ ఫర్ గ్రాంట్ వస్తే లోక్సభలో డిమాండ్ ఫర్ గ్రాంట్ చేయాలన్నా, రాజ్యసభలో డిమాండ్ ఫర్ గ్రాంట్ చేయాలన్నా? లోక్సభలో చేయాలన్నా, రాజ్యసభలో చేయాలన్నా అండి? ఎందుకు లోక్సభలో చేయాలా? ఎస్, మనీ బిల్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ. అందువల్ల డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఏం చేయాలన్నా లోక్సభలోనే చేయాలి. రాజ్యసభలో వాడు రికమెండ్ చేసినా కూడా ప్రయోజనం లేదు కదా. సో ఎనీథింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డబ్బులు ఎవరు ఇస్తారండి? మీ మదర్ ఇస్తారా, మీ ఫాదర్ ఇస్తారా? ఫాదర్ ఇస్తారు. కానీ మీరు డబ్బులు డిమాండ్ అమ్మ దగ్గర చేస్తారా, నాయన దగ్గర చేస్తారా? మమ్మీ దగ్గరే చేస్తారు. సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి అక్కడే చేయాలి. ఎక్కడ చేయకూడదు అక్కడ చేస్తే వర్కౌట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గిటార్ క్లాస్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, మీ నాన్న ఒప్పుకోవటం లేదు, మీరు పోయి మీ నాన్నతో వాదిస్తారా, మీ అమ్మతో వాదిస్తారా? సో ఆబ్వియస్ సేమ్ రీజన్, అంతే ఇది కూడా. సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఆర్ మేడ్ ఓన్లీ ఇన్ లోక్సభ. రాసేసుకోండి డైరెక్ట్గా. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఆర్ మేడ్ ఓన్లీ ఇన్ లోక్సభ. Demand for grants are made only in Lok Sabha and they are subjected to discussion and voting. Discussion and voting. Next, if there is any disagreements in these demands, the government will pass cut motions. అదే ఇందాక చెప్పినాను కదా, మీరు ఏదైనా డిమాండ్ కోసం డిమాండ్ చేసినారు మీ ఫాదర్ దగ్గర, ఆయన ఏమని చెప్తారు అంటే, మీరు 10,000 అడిగారు అనుకోండి, ఆయన కట్ చేసి మీకు ఒక 4,000 5,000 చేతిలో పెడతారు. దాన్ని ఏమంటారంటే కట్ మోషన్ అంటారు. అంటే మీకు అవసరం లేని ఖర్చు ఏదవుతుందో దాన్ని కట్ చేయడం అన్నట్టు. దాన్ని మన పార్లమెంటరీ టర్మ్స్లో ఏమంటారంటే కట్ మోషన్స్ అంటారు. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ మోషన్స్ ఉన్నాయి. ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ మోషన్స్ ఆర్ వన్ బై వన్ రాసుకోండి. ఫస్ట్ వన్ పాలసీ కట్ అంటే రిజెక్టింగ్ ది ప్రపోజల్ ఆల్ టుగెదర్. బై డిసప్రూవింగ్ ది డిమాండ్. అంటే ఇప్పుడు మీరు గిటార్ క్లాస్ అన్నారు, అవసరం లేదురా నీ గిటార్ క్లాస్ అని చెప్పి మొత్తం తీసేయడం ఏదైతే ఉంటుందో దాన్ని రిజెక్టింగ్ ది డిమాండ్ ఆల్ టుగెదర్. రిజెక్టింగ్ ది ప్రపోజల్ ఆల్ టుగెదర్ బై డిసప్రూవింగ్ ది డిమాండ్, which is done by reducing the demand టు ₹1. అంటే రూపాయికి తగ్గించేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదు రాజశేఖర రెడ్డి మన నరేంద్ర మోడీ గారు కానీ ఏదైనా కొత్త స్కీమ్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు. కొత్త స్కీమ్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ స్కీమ్ని పార్లమెంట్ అప్రూవ్ చేయలేదు. అప్రూవ్ చేయనప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు కొత్త స్కీమ్ మేము ఇట్లా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం, ఈ స్కీమ్కి మాకు స్పెసిఫిక్గా 15,000 కోట్లు కావాలని చెప్తారు. కానీ వాళ్ళు ఒప్పుకోరు, సార్ ఈ స్కీమ్ వర్కౌట్ కాదు, సో వీఆర్ రిజెక్టింగ్ ది డిమాండ్. బట్ మీరు ఏదో అడిగారు కాబట్టి మీకు ₹1 ఇస్తాను చేతిలో పెట్టుకోండి అంటారు. అర్థమైందా? అంటే ఏమి ఇవ్వకుండా ఉంటే బాగోదు కాబట్టి ₹1 ఇస్తారు. దాన్ని ఏమంటారంటే పాలసీ కట్ అంటారు. నెక్స్ట్ ఎకానమీ కట్.
economy cut. It represents the proposed demand may affect the economy. It represents that the proposed demand may affect the economy so reducing the demand for grant to certain amount. నెక్స్ట్ మూడోది టోకెన్ కట్. This is made to reduce the demand for grant by rupees 100. అంటే వాడు 10,000 కోట్లు అడిగాడు అనుకోండి, 10,000 కోట్లు 100 రూపాయలు తగ్గించి మిగిలినంతా చేతిలో పెడతారు. దిస్ స్పెసిఫికలీ షోస్ the grievance of the house. Next vote on account. Side heading, vote on account. ఈ ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బడ్జెట్ పెట్టారండి. బడ్జెట్ పాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 2 months పడుతుంది జనరల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ 12 నెలలకు గాను మనకు బడ్జెట్ ఎంత కావాలంటే 12,000 కోట్లు కావాలని చెప్పింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 12,000 crores కావాలి మనకు బడ్జెట్ అని చెప్పింది అనుకుందాం. కానీ బడ్జెట్ పాస్ అవ్వడానికి ఎన్ని నెలలు పడుతుంది? 2 months పడుతుంది. ఇప్పుడు ఈ 2 months గవర్నమెంట్ ఫంక్షన్ కావాలంటే డబ్బులు కావాలి కదా. 2 months శాలరీలు ఇవ్వాలి, 2 months స్కీమ్స్ నడవాలి, 2 months అన్నీ నడవాలి కదా. సో ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఏంటంటే మన పార్లమెంట్ బడ్జెట్ శాంక్షన్ కాకుండానే 2 months ఖర్చులు గవర్నమెంట్ ముందుగానే ఇచ్చేస్తుంది. అడ్వాన్స్గా మనం డబ్బులు తీసుకుంటాం కదా, దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్. 2 months ఖర్చులు ముందుగానే ఇచ్చేస్తుంది. ఆ 2 months ఖర్చులను ఏమంటారంటే ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. రాసుకోండి, ఓట్ ఆన్ అకౌంట్. టు ఓవర్కమ్ ది ఫైనాన్షియల్ డిఫికల్టీ ఆఫ్ ది గవర్నమెంట్ డ్యూరింగ్ ది passage of the budget, the parliament approves certain part of the money for the government before the enactment of money bill. This is called vote on account. Next పెద్ద హెడ్డింగ్ అండి, ఫంక్షన్స్ ఆఫ్ పార్లమెంట్. పెద్ద హెడ్డింగ్ అండి. సేమ్ అండి, యాజ్ యూజువల్ మన ప్రెసిడెంట్కి ఉన్నట్లే పార్లమెంట్కి కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ ఏవేవరు అంటే రాసుకోండి. The Indian Parliament
plays a multifunctional role and enjoys extensive powers. The roles can be classified under following heads. They are one by one రాసుకోండి. legislative role, next executive role, next financial role, next constitutional role, judicial role, electoral role. ఓకే, నేను ఇక్కడికి ఈ సెషన్ని క్లోజ్ చేస్తామండి. మళ్ళీ మనం ఈవినింగ్ కలుద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ.